ఈ మధ్య ఎంపాక్స్ మరియు మంకీపాక్స్ వైరస్ గురించి వార్తల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఆ విషయాలు ఏంటనేవి, లక్షణాలు ఎలా వస్తుంది, ఎక్కడ పుట్టింది అనే విషయాలు మీతో ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడడం జరుగుతుంది. మంకీపాక్స్ లేదా దీనినే ఎంపాక్స్ వైరస్ అని అంటారు. ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ రూపాంతరం చెంది కాలానుగుణంగా ప్రాణాంతముగా పరిణమించింది. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా బుధవారం 14/8/2024 ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది. ఇతర ఖండాలకు లేదా దేశాలకు వేగంగా వ్యాపిస్తుండటంతో WHO 2022 సంవత్సరం తర్వాత మొదటగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మన సమీపంలో ఉన్న పాకిస్తాన్ దేశంలో కూడా ఈ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్నది. అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అసలు ఈ మంకీపాక్స్ వైరస్ అంటే ఏమిటో లేదా ఎంపాక్స్ వైరస్ అంటే ఏమిటో ఒకసారి విషయాలు మీతో క్లుప్తంగా చర్చించడం జరుగుతుంది. 1958 సంవత్సరంలో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ కనుగొన్నారు. అందుకే ఈ వైరస్కు మంకీపాక్స్ అని పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కొన్ని కోతుల్లో కొత్త రక వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ను కనిపెట్టడం జరిగింది. 1970లో కాంగో దేశంలో 9 ఏళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్ను గుర్తించారు. మనుషులు మరియు చిట్టెలుకలకు ఈ వైరస్ సోకడంతో మంకీ ప్యాక్స్ బదులుగా ఎంపాక్స్ అనే పొట్టి పేరును పెట్టడం జరిగింది. మంకీ ప్యాక్స్ వైరస్ ఎలా సోకుతుంది అనేది క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా వారితో దగ్గరగా గడిపిన వైరస్ సోకుతుంది. కుక్క లేదా ఇతరతర పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా లేదా తాకినా వాటి లాలాజలం మరియు రక్తం, ఇతర స్రావాలు అంటుకున్న వైరస్ సోకుతుంది. చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినప్పుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుండి వైరస్ సోకుతుంది. ఎక్కువసేపు ముఖంతో తాకినా, ముద్దు పెట్టుకున్న ఈ వైరస్ సోకవచ్చు. రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్న లేదా వాడిన ఈ వైరస్ సోకే అవకాశం ఉన్నది. మంకీపాక్స్ వైరస్ లేదా ఎంపాక్స్ ఈ వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందినది. ఈ ఎంపాక్స్ వైరస్ సోకినట్లయితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొనసేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. మచ్చూచి వ్యాధికి చెందిన వైరస్ ఎంపాక్స్ వైరస్ ఒకే జాతికి చెందినది. గోవులకు అంటే పశువులో సోకే గోమచూచి, వసీనియా వంటి వ్యాధులను కలిగించే వైరస్ కూడా ఈ రకానికి చెందినదిగా చెప్పవచ్చు. మంకీ ప్యాక్స్ లేదా ఎంపాక్స్ లక్షణాలు కొన్ని ఇప్పుడు చూద్దాం. చర్మంపై దద్దురుతో పాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి వస్తాయి. ఒళ్ళంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వన్యప్రాణుల నుండి మనుషులకు సోకే అవకాశం ఉన్నది. 90% కేసుల్లో ముఖం పైన, 70% కేసుల్లో అరచెయ్యి మరియు పాదాల మీద, 30% కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. వీటి బొడిపులుగా చిన్నవిగా మొదలై పెద్దవై తరువాత సొనచేరి ఎర్రగా నల్లగా మారి పగులుతాయి. ఇప్పటి వరకు మంకీపాక్స్ మరియు ఎంపాక్స్ వైరస్ గురించి చాలా విషయాలు మీతో షేర్ చేయడం జరిగింది. మరి ఇటువంటి తీవ్రమైన వైరస్ మహమ్మారిగా వరల్డ్ హెల్త్ వారు
ఇంకా డిక్లేర్ చేయలేదు, కానీ చాలా భయంకరమైన వైరస్ తీవ్రతని ప్రపంచ దేశాలు ఆలోచన చేసుకున్నాయి. ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే మీ సమీపంలో ఉన్న ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, MLH+CHO అని సంప్రదించండి. లేదా సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించినట్లయితే మనిషి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవచ్చునని ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.